సలార్, కల్కి వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం ది రాజాసాబ్. మారుతి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో ది రాజాసాబ్ సినిమాను నిర్మిస్తోంది. చాలా ఏళ్ల నుంచి ఏడాదికి ఒక సినిమానే చేస్తున్నాడు పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్. అయితే 2023లో మాత్రం ఆశ్చర్యకరంగా ప్రభాస్ నటించిన 2 సినిమాలు విడుదలయ్యాయి. ఆ తర్వాత 2024లో ప్రభాస్ నటించిన కల్కి 2898 AD చిత్రం మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక 2025లోనూ ప్రభాస్ 2 సినిమాలు విడుదలవుతాయని అభిమానులు ఆశిస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే డార్లింగ్ తదుపరి సినిమాల లైనప్ కూడా ఉంది. కల్కి తర్వాత ప్రభాస్ నటించిన హారర్ అండ్ రొమాంటిక్ కామెడీ చిత్రం ది రాజాసాబ్. ఏప్రిల్ 10న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు అధికారిక ప్రకటన కూడా వచ్చింది. చిత్ర బృందం స్వయంగా ఈ రిలీజ్ డేట్ ని ప్రకటించింది. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ సినిమాలో VFX గ్రాఫిక్స్ ఎక్కువగా ఉపయోగించారని తెలుస్తోంది. ఇదే క్రమంలో తొందరపడి సినిమాను విడుదల చేయకూడదనే అభిప్రాయం మేకర్స్ లో ఉందని సమాచారం. దీంతో అనుకున్న తేదీ కంటే కనీసం 3 నెలలు ఆలస్యంగా ది రాజాసాబ్ సినిమా విడుదలవుతుందని టాక్. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ 2 షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ కథానాయకులుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఆడియో వేడుకను జపాన్ లో గ్రాండ్ గా నిర్వహించేందుకు చిత్ర బృందం ప్లాన్ చేసింది. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని పాటలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని సంగీత దర్శకుడు ఎస్ తమన్ తెలిపారు.